పన్నులు పెంచడం, ప్రజలను దోచడం, ఢిల్లీకి పంచడం అన్న చందంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం, కోల రమేష్ గౌడ్ అన్నారు. ఈ మేరకు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం కాకుండా గాంధీ కుటుంబ సంక్షేమం కోసం పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. అమలుకు సాధ్యం కాని హామీలనిచ్చి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము అంతా ఢిల్లీకి జారవేస్తున్నారని మండిపడ్డారు. మోసపూరితమైనటువంటి గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన నయవంచనకు ట్రేడ్ మార్క్ అయినటువంటి కాంగ్రెస్ వారి ట్రేడ్ మార్కును పదిలపరుచుకునే దిశలో భాగంగా మొన్ననే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలపై మల్లొక్క భారాన్ని ఒక పిడుగుపాటు లాంటి వార్తను ఈ రవాణా శాఖలో ఈ జీవోఎంఎస్ నంబర్ 10 ద్వారా పేర్చింది. అయితే ఇప్పుడు దీని ప్రకారం ఆల్రెడీ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే ఒక రైతు బంధు, ఒక 24 గంటల కరెంటు, ఇటు సంక్షేమం అభివృద్ధి ఉండే. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఉన్నటువంటి కేసీఆర్ పరిపాలన ఎట్లుంది, అసలు అన్ని వర్గాల ప్రజలు మోసపోయి గోసపడుతూ ఇప్పుడు వీళ్ళు అప్పుడు అభివృద్ధి సంక్షేమం మనకు ప్రాధాన్యం అయితే పన్నులు పెంచుడు, ఢిల్లీకి పంచుడు, ఈ నినాదంతో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. కేసీఆర్ గారి నేతృత్వంలో అటు బీదలైనటువంటి ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కావద్దని చెప్పి అప్పుడు ఏం చేసిరంటే ఈ క్వార్టర్లీ ట్యాక్స్ కూడా ఆటోలపైన రద్దు చేసిండ్రు. క్వార్టర్లీ ట్యాక్స్ త్రైమాసిక పన్ను రద్దు చేసి ఆటో కార్మికులకు ఇబ్బంది కాకుండా చేసినటువంటి ప్రభుత్వము నేత కేసీఆర్, గులాబీ జెండా కేసీఆర్, హరీష్ రావు గారు లాంటివి ఉండడం వల్ల అట్లాంటి సాధ్యమైంది. ఇప్పుడు మొన్ననే 25వ తారీఖు నాడు రోడ్ సేఫ్టీ సెస్, రోడ్డు భద్రతా సెస్ పేరిట జీవోఎంఎస్ నంబర్ 10ని ఈ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ విడుదల చేసింది. దాని ప్రకారం రేపు మార్చి 1 నాటి నుంచి ఎవరు 2 వీలర్ కొన్నా, పర్సనల్ కారు కొన్నా 2000 నుంచి 10,000 రూపాయల వరకు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజాపాలన పేరు మీద దోపిడీ పాలన జరుగుతూ ఉంది, ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఎక్కడ వీలైతే అక్కడ భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రోజు ప్రభుత్వంలోకి రాకముందు పేదవాళ్ళు గుడిసెలేసుకుంటే రెగ్యులరైజ్ చేయొచ్చు, వాళ్ళ దగ్గర వాళ్ళకు ఫ్రీగా సర్టిఫికెట్లు ఇవ్వచ్చు అని చెప్పి మాట్లాడినటువంటి ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కానీ ప్రజలను మోసం చేస్తూ ఈరోజు ఆ పేద ప్రజల గుడిసెలన్నింటినీ కూడా కూలగొట్టి ఈరోజు వాటిని గాంధీ విగ్రహాలు పెడతా అని, లేకపోతే ఇంకో ఖమ్మంలో కూడా రోడ్డు మీద పసిపిల్లలు ఏడుస్తూ ఉంటే ఊరుకోకుండా గుంజి పారేసి ఆ గుడిసెలన్నింటినీ కూలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇంకో పక్క ప్రజలు, రైతుల ఆర్థికంగా బాగుపడుతున్నటువంటి పరిస్థితులల్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ రోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఇదే. రేవంత్ రెడ్డి మేము వచ్చినాక ఖచ్చితంగా ఈ తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటే మేమేమన్నా దివానగాలమా, ఎందుకు బంద్ చేస్తాం, ఖచ్చితంగా ఇస్తామన్నాడు. కానీ ఈరోజు 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ 2 సార్లు ఇప్పటికి